హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా కుక్కర్లో ప్రిపేర్ చేసుకునే మిల్ మేకర్ బిర్యానీ అండి. బిర్యానీ అనొచ్చు, పులావ్ అనొచ్చు, ఏదైనా అనుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా అయితే సూపర్ ఉంటుంది. దీనికి కాంబినేషన్గా వేరే కర్రీ కూడా ఏమీ అవసరం లేదు. పెరుగు చట్నీతో అయినా తినేయచ్చు, లేకపోతే డైరెక్ట్గా అలా లెమన్ ఆనియన్స్తో అయినా కూడా తినేయచ్చు. అంత బాగుంటుంది. మిల్ మేకర్ కూడా హెల్త్కి చాలా మంచిది కదా. చేసుకోవటం కూడా మనం కుక్కర్లో చేసుకుందాము. కుక్కర్లో చేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నార్మల్గా అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నా, అలాగే ఇంట్లో పిల్లలు పుట్టినరోజు ఉన్నా, మనం త్వరగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలన్నా, దేనికైనా అకేషన్కి కూడా చాలా బాగుంటుంది మిల్ మేకర్. అది ఎలా చేయాలో చూపిస్తాను, తప్పకుండా మీరు ట్రై చేయండి. ముందే బాస్మతి రైస్ కూడా నానబెట్టేశాను. మనం త్వరగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. అంటే పావు గంట అలా సరిపోతుంది. ఒకవేళ టైం ఉంటే హాఫ్ అన్ అవర్ కూడా నానబెట్టుకోవచ్చు. టైం లేకుండా మనం త్వరగా చేసుకోవాలంటే కనీసం 10 నిమిషాలైనా నానబెట్టాలి. నేనైతే ముందే నానబెట్టేసి ఉంచేసాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం మిల్ మేకర్ బిర్యానీ తయారు చేసుకోవటానికి, బిర్యానీ అనొచ్చు, పులావ్ అనొచ్చు, మిల్ మేకర్ తీసుకున్నాను. చూసారు కదా. అంటే మనం చేసుకునే బిర్యానీ క్వాంటిటీ బట్టి మిల్ మేకర్ తీసుకోండి. ఇంతకన్నా కూడా చాలా పెద్ద సైజే ఉంటుంది, తెలుసు కదా. అవైనా కూడా వాడుకోవచ్చు. అవి కనుక వాడుకుంటే కొంచెం హాట్ వాటర్లో వేసేయండి. ఇవి చిన్నవే కాబట్టి నార్మల్ వాటర్లోనే వేసాను. జస్ట్ అలా 10 నిమిషాలు ఉంచేసి తర్వాత ఇలా పిండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడే నానేసాను అనమాట. ఇవైతే బాస్మతి రైస్. మనకి బాస్మతి రైస్ అయినా వాడుకోవచ్చు, నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చు. కాకపోతే ఎప్పుడైనా బిర్యానీకి లేకపోతే పలావ్ అంటాం కదా, దీనికైతే ఇట్లా బిర్యానీ రైసే బాగుంటుంది. అంటే కొంచెం మనకి అరోమా అనిపించింది కదా. ఒకవేళ మీకు ప్రెజెంట్ అప్పటికప్పుడు చేసుకోవాలి అందుబాటులో లేదనుకుంటే నార్మల్ రైస్ అయినా కూడా వాడుకోవచ్చు. ఇదైతే ఒక బంగాళదుంపే తీసుకున్నాను. అలాగే చిన్న క్యారెట్, కొంచెం పెద్ద సైజు క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. మరి చిన్న సైజు కట్ చేస్తే మనకి రైస్లో కలిసిపోతాయి, ముక్క అనేది చెదిరిపోయింది కదా. అందుకోసం కొంచెం పెద్ద సైజే కట్ చేశాను. అలాగే ఆనియన్స్ మన ఇష్టం, సన్నగా అయినా కొంచెం పెద్దగా అయినా ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఫ్రై అయిపోతాయి, కలిసిపోతాయి కాబట్టి. ఇప్పుడైతే చిన్న అల్లం ముక్క, అలాగే వెల్లుల్లిపాయల పొట్టు తీసి, కొత్తిమీర, పుదీనా మొత్తం కలిపి ఇది మిక్సీ వేసుకోవాలి. మనం డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొత్తిమీర పుదీనా విడివిడిగా వేయటం కన్నా ఇలా మిక్సీ వేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. 4 పచ్చిమిర్చి కూడా వేయాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పుదీనా కూడా తీసుకొని వస్తాను. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లిపాయ మొత్తం కలిపి మెత్తగా పట్టుకోవాలి. మనకి ఏ బిర్యానీకైనా ఎక్కువ పుదీనా ఉంటే బాగుంటుంది. కొత్తిమీర కూడా కాడలతో సహా వేసేసేయండి. చిన్న చిన్న అల్లం ముక్క పొట్టు తీసి వేసాను. వెల్లుల్లిపాయలు, వాటర్ కూడా అవసరం ఉండదు, డైరెక్ట్గా ఇలా మిక్సీ వేసేద్దాం. కొంచెం కచ్చా పచ్చాగైనా పర్లేదు. మనకి కొత్తిమీర పుదీనా ఉంది కాబట్టి మెత్తగానే పేస్ట్ అయిపోయింది. చూసారు కదా, ఇలా కొంచెం మరీ అంత బాగా స్మూత్గా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా వేసేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లిపాయ అయితే మొత్తం చక్కగా మెత్తగా అయిపోయింది. కొంచెం ఆయిల్ అలాగే నెయ్యి వేసుకుందాం. నెయ్యి చూసారు కదా కరిగిపోయింది. మనం చేసుకునే బిర్యానీని బట్టి వేసుకోండి. నేనైతే చిన్న గ్లాసే కాబట్టి తక్కువే వేస్తున్నాను. నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాత చెక్క, లవంగ, యాలకులు, అలాగే కొన్ని మిరియాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర
బిర్యానీ ఆకు మొత్తం వేసేయాలి. ఇవి జస్ట్ అలా కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఫస్ట్ క్యారెట్, బంగాళదుంప వేసుకుందాం. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ముందే మనకి మిల్ మేకర్ వేసేస్తే ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది. అందుకోసం అనేసి కొంచెం వెజిటేబుల్స్ మగ్గిన తర్వాత మిల్ మేకర్ వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా. దాంట్లో మిక్సీ వేసేటప్పుడు సాల్ట్ ఏమీ వేయలేదు. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా వేసేద్దాం. ఎందుకో తెలీదు, ఇలా మిక్సీ వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. డైరెక్ట్గా పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి పేస్ట్ విడివిడిగా వేయటం కన్నా ఇలా మొత్తం మిక్సీ పట్టి వేసేయండి. ముందే వేసేస్తే అడుగంటుతుంది కదా అల్లం వెల్లుల్లిపాయ ఉండటం వల్ల. అందుకని కొంచెం వెజిటేబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత వేయాలి. ఈలోపు మిల్ మేకర్ కూడా వాటర్ లేకుండా పిండేసి పక్కన పెట్టేసుకోండి. మనకి కొత్తిమీర, పుదీనా త్వరగానే మగ్గిపోయింది, ఆకే కదా. అలాగే అల్లం వెల్లుల్లిపాయ కూడా ఈజీగా మగ్గిపోయింది. జస్ట్ అలా 2-3 నిమిషాల్లో మగ్గిపోతాయి. ఇప్పుడు మిల్ మేకర్ కూడా వేసేసుకోవటం. పిండేసాను వాటర్ లేకుండా. క్యారెట్, బంగాళదుంప మరీ ఎక్కువ వేసుకోమాకండి. మిల్ మేకర్ ఉండేటట్టే చూసుకోండి. మిల్ మేకర్ ఫ్లేవరే బాగుంటుంది. అదే మనం అచ్చం వెజిటేబుల్ బిర్యానీ చేసుకునేటట్టయితే పచ్చి బఠానీ కూడా వేసేసుకొని బంగాళదుంప, క్యారెట్ అన్నీ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడైతే చూసారు కదా వెజిటేబుల్స్, అలాగే మిల్ మేకర్ అన్నీ వేసేసాము. ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా అన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మగ్గితే బాగుంటుంది. అప్పుడు మనం బాస్మతి రైస్ వాటర్ వేసేసుకుందాము. ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టేశాను. వెజిటేబుల్స్ అన్నీ మగ్గుతున్నాయి. వాటర్ లేకుండా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకుందాం. కుక్కర్లో చేసేసుకుంటే త్వరగా అయిపోయింది. మార్నింగ్ పిల్లలకి బాక్స్ ప్రిపేర్ చేయాలన్నా వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు రైస్, కర్రీ విడిగా చేసే బదులు ఇలా చేసేసి పెట్టేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే పని కూడా త్వరగా అయిపోయింది మనకి. మిల్ మేకర్ కూడా హెల్త్కి చాలా మంచిది. కర్రీ చేసేసుకోవచ్చు, అప్పుడప్పుడు ఇట్లా పులావ్ కూడా చేసుకోవచ్చు. ఎక్కువ కలపమాకండి, రైస్ అనేది విరిగిపోయింది. వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకుంటే ఆ గ్లాస్తో 3 గ్లాసుల వరకు వేసుకోండి. కొంచెం పలుకుగా పొడి పొడిలాడుతా కావాలంటే 2.5 గ్లాసులు వేసుకోండి. కప్పు అటువంటిది ఏం కాదండి, నేనైతే గ్లాసుతోనే తీసుకున్నాను రైసు. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా. మనం ఫస్ట్ నుంచి సాల్ట్ అసలు వేయలేదు. ఒకసారి సాల్ట్ చెక్ చేసేసుకొని అవసరం అనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు సరిపోతే మళ్ళీ తర్వాత వేసినా కూడా రైస్లో కలవదనమాట. కొంచెం బిర్యానీకి ఎప్పుడైనా సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ అనిపించాలి వాటర్లో. కరెక్ట్గా సరిపోయింది. మూత పెట్టేసుకుందాం.
హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్క విజిలే రావాలి. ఎక్కువ విజిల్స్ వస్తే రైస్ అనేది మెత్తగా అయిపోయింది, గుర్తుంచుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చిన తర్వాత, విజిల్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేద్దాం. రైస్ కూడా అన్నీ వేసేసుకున్నాం కదా, వాటర్ రైసు మూత పెట్టేసుకొని కరెక్ట్గా ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఎక్కువైతే మనకి మెత్తగా అయిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 విజిల్ వచ్చిన తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత, స్టీమ్ అంతా పోయింది. ఇప్పుడు మిల్ మేకర్ బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాము అండి. చూద్దాం ఎలా ఉందో. ఆహా, ఎంత మంచి అరోమా వస్తుందో. చూసారండి పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చిందో. ముక్క కూడా అస్సలు చీదవ్వలేదు. పొటాటో అలాగే మిల్ మేకర్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఇలా మిల్ మేకర్తో బిర్యానీ చేసుకుంటే మిల్ మేకర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మన హాట్ వాటర్లో కూడా ఏమీ వేయలేదు కాబట్టి నెయ్యి అలాగే వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, కొత్తిమీర అన్ని ఫ్లేవర్ తెలుస్తున్నాయి. మా బాబుకి అయితే బాగా ఇష్టం అండి మిల్ మేకర్. కర్రీ చేసినా ఇలా రైస్ చేసినా కూడా చాలా ఇష్టంగా తింటాడు. నేను చూపించిన విధంగా అయితే చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మిల్ మేకర్ మన ఇష్టం వచ్చినైనా వేసుకోవచ్చు. చాలా వేడిగా ఉంది. మిల్ మేకర్ బిర్యానీ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.